Hi everyone, welcome to our channel. సో మనం లాస్ట్ టాపిక్లో ఫస్ట్ న్యూమరికల్ ఆన్సర్ ఫస్ట్ 2 యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం స్టూడెంట్స్. సో ఈరోజు థర్డ్ యూనిట్ ఇంటర్పోలేషన్ 1. సో ఆ యూనిట్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ క్లాస్మేట్స్కి డిగ్రీ ఫైనల్ ఇయర్స్ మ్యాథ్స్ కాంబినేషన్లో ఉండే స్టూడెంట్స్కి అయితే వెంటనే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో టుడే టాపిక్ ఇంటర్పోలేషన్ 1. సో ఇంటర్పోలేషన్ 1లో ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, ఎందుకు ఇక్కడ ఆపరేటర్స్ చెప్తామంటే మనం సో మనకి 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ డిఫైన్ ఆపరేటర్స్ అని అడగవచ్చు. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అని డెల్టాతో ఇండికేట్ చేస్తాం. ఇట్ ఈజ్ డిఫైన్డ్ బై ద ఈక్వేషన్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వీటికి మనకి ఎగ్జాంపుల్స్ కూడా అడగచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఇస్తే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం ఫైండ్ చేయాలి. అంటే క్లియర్గా డెల్టా లాగ్ ఎక్స్ అనేది మనం అప్లై చేస్తాం. ఆల్రెడీ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్మాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రీప్లేస్ చేయాలి. లాగ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ లాగ్ ఎక్స్. సో లాగ్ ఏ మైనస్ బి, లాగ్ ఏ బై బి కనుక ఎక్స్ ప్లస్ హెచ్ బై ఎక్స్. సో ఇది ఇంకా సింప్లిఫై చేస్తే లాగ్ 1 ప్లస్ హెచ్ బై ఎక్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎనీ ఫంక్షన్, అది లాగ్ ఎక్స్ అవ్వచ్చు, సైన్ ఎక్స్ అవ్వచ్చు, కాస్ ఎక్స్ అవ్వచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఏవైనా ఈ ఆపరేటర్స్ అన్ని మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. దీన్ని రివర్స్ డెల్టా అంటాం లేదా నాబ్లా అంటాం. సో దీన్ని ఎలా డిఫైన్ చేసామంటే డెల్టా నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సో ఇలాగే సేమ్ ఎగ్జాంపుల్ అనేది మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్. సెంట్రల్ డిఫరెన్స్ ఆపరేటర్కి వచ్చేసరికి క్రోనికల్ డెల్టా అంటారు. సో ఈ సింబల్తో ఇండికేట్ చేస్తాం. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే క్రోనికల్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ఫ్రెండ్స్, ఇది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసాం. ఇది సెంటర్ డిఫరెన్స్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ యావరేజింగ్ ఆపరేటర్. సో యావరేజ్ ఆపరేటర్ మ్యూతో ఇండికేట్ చేస్తాం. సో యావరేజ్ ఆపరేటర్ మ్యూ ఈజ్ డిఫైన్ ద ఈక్వేషన్ బై ద ఈక్వేషన్ మ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1/2 ఇంటూ ఇది 1/2. సో 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. సో ఇది మ్యూ ఎక్కడ మనకి ఇండికేట్ చేసిన యావరేజ్ ఆపరేటర్ ఈ విధంగా డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ షిఫ్ట్ ఆపరేటర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనకి షిఫ్ట్ ఆపరేటర్ అని క్యాపిటల్ ఈతో ఇండికేట్ చేస్తారు. సో ఇది ఎలా డిఫైన్ చేస్తామంటే ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే అలాగా వైఆర్ తీసుకున్నారు అనుకోండి, వైఆర్ ప్లస్ 1 అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ సెకండ్ ఆర్డర్ షిఫ్ట్ ఆపరేటర్, అంటే ఈ స్క్వేర్ అప్లై చేస్తాం. అంటే ఇది మనం ఈ ఇంటూ ఈ, అంటే ఈ ఆఫ్ ఫంక్షన్స్ కనుక ఇవి ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమైంది, ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమైంది, మనకి ఫంక్షన్ ఆర్డర్ డిఫైన్ చేస్తాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అని చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ మళ్ళీ ఈ షిఫ్ట్ ఆపరేటర్ అప్లై చేస్తాను కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2h అవుతుంది. సో సేమ్ యాజ్ ఇది వైఆర్ తీసుకుంటే ఫంక్షనల్ ప్లేస్ అంటే వై ఈజ్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, వై ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వైఆర్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అండ్ సో ఆన్ ఎంత ఫర్ ఈ పవర్ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా డినోట్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ హెచ్ లేదా ఈ ఫార్మేట్లో ఉంటే ఈ విధంగా షిఫ్ట్ ఆపరేటర్ మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్. సో ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ క్లియర్గా చూడండి, ఈ ఇన్వర్స్తో ఇండికేట్ చేస్తాం. సేమ్ అక్కడ పాజిటివ్ యాడ్ చేస్తాం, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. అలాగే సెకండ్ ఆర్డర్డ్ ఈ ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ ఈ పవర్ ఆఫ్ -2. సో ఏమొస్తుంది, సేమ్ ఆ విధంగా అడ్జస్ట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2h వస్తుంది. సో ఈ విధంగా అండ్ సో ఆన్ ఎంత ఆర్డర్ది కూడా ఎఫ్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎన్హెచ్. సో సేమ్ ఫార్మేట్లో కొంతమంది ఈ క్లాస్ ఇలా వైఆర్ వైఎన్లో నేర్చుకుంటే ఈ విధంగా నేర్చుకుంటాం మనం. నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ఆపరేటర్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఐడెంటిటీ ఆపరేటర్కి వచ్చేసరికి ఐ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్సే. సో ఎక్కడైనా మనం వన్ అని రాస్తారు కదండి, అక్కడ ఐడెంటిటీ ఆపరేటర్స్ మధ్య రిలేషన్కి వచ్చేసరికి ఆపరేటర్సే ఉండాలి మనకి. సో నెక్స్ట్ వన్ డిఫరెన్షియల్ ఆపరేటర్. ఏంటి డిఫరెన్షియల్ ఆపరేటర్? క్యాపిటల్ డెరివేటివ్. సో డిఫరెన్షియల్ ఆపరేటర్ మనం డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా చేస్తాం, డి బై డిఎక్స్ ఆఫ్, ఇది క్లియర్గా డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఎక్స్తో మనం డెరివేటివ్ చేస్తాం, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దాని సెకండ్ ఆర్డర్ ఏంటి అండ్ సో అని ఎంత ఆర్డర్ ఏంటి అనే విషయం ఇక్కడ క్లియర్గా సెకండ్ ఆర్డర్ డి స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎంత డెరివేటివ్ ఎంత ఆర్డర్ వచ్చేసరికి డి పవర్ ఆఫ్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డి పవర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డి పవర్ ఆఫ్ డిఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. సో ఈ విధంగా డిఫరెన్షియల్ ఆపరేటర్. లాస్ట్ వన్ ఇన్వర్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్ ఆర్ ఇంటిగ్రల్ ఆపరేటర్ అని చెప్తాం. సో ఇంటిగ్రల్ ఆపరేటర్ని ఎలా ఇండికేట్ చేస్తారు? ఇంటిగ్రల్ ఆపరేటర్ మనం ఇక్కడ జే అని ఇండికేట్ చేస్తామండి. సో ఇక్కడ జే అంటే ఇన్వర్స్ డిఫరెన్షియల్ కనుక డి ఇన్వర్స్ అనొచ్చు, లేదా ఇంటిగ్రేషన్ మనం యూజ్ చేస్తాం. సో ఈ విధంగానే మనం 9 డిఫరెన్స్ ఆపరేటర్స్ ఏవైతే మనకి ఫైనైట్ డిఫరెన్స్ చెప్తానో ఇంటర్పోలేషన్ వన్ ఇక్కడ ఫైనైట్ డిఫరెన్స్ అంటాం. ఫైనైట్ డిఫరెన్స్లో ఈ 9 ఆపరేటర్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. అయితే 5 మార్క్స్ కానీ ఎస్ఏకి కానీ డిఫైన్ ఆపరేటర్స్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా నోట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫండమెంటల్ థియరమ్ ఇన్ ఫైనైట్ డిఫరెన్స్. Fundamental theorem in finite difference. So what is the statement of fundamental theorem in finite difference? If f of x is a polynomial of nth degree polynomial, the value of x are equally spaced or equal intervals. Equal intervals అంటే మనకి ఇచ్చిన ఎంట్రీస్ వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉండాలి. మనకి ఏంటంటే ఇంటర్వల్స్ ఒకే సేమ్ డిఫరెన్స్ ఎక్స్ వాల్యూస్ 1 2 3 అంటే మధ్యలో ఆ డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది. దెన్ nth ఆర్డర్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో అలాగా nth డిగ్రీ పోలినామిల్ ఇస్తే nth ఆర్డర్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్, n ప్లస్ 1th ఆర్డర్ డిఫరెన్స్ ఈజ్ 0. ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఇన్ ఫైనైట్ డిఫరెన్స్. సో దీన్ని మనం ఈక్వేషన్ ఫార్మేట్ చేసుకుంటే nth డిగ్రీ పోలినామిల్ అన్నాం కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x ప్లస్ అండ్ సో ఆన్ a2x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ a2x పవర్ ఆఫ్ n ఫ్రెండ్స్. సో సమ్మేషన్లో నోట్ చేసుకుంటే ఇలా అడ్జస్ట్ అవుతుంది, ఇది i అనేది పైన వస్తుంది మనకి. సో ఈజ్ ఎ పోలినామిల్ ఆఫ్ డిగ్రీ n. దెన్ ఎంత డిఫరెన్స్ అన్నాం మనం, ఎంత డిఫరెన్స్కి వచ్చేసరికి డి పవర్ ఆఫ్ n ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది కాన్స్టెంట్. ఏంటో కాన్స్టెంట్ అంటే n factorial into h power of n. అండ్ n ప్లస్ 1th డిఫరెన్స్ ఈజ్ 0, ఎందుకు కాన్స్టెంట్కి డిఫరెన్స్ అనేది 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సి ఇచ్చారు, డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేసరికి 0 వస్తుంది, కాన్స్టెంట్కి డిఫరెన్స్ అనేది 0. సో ఇది ఫండమెంటల్ థియరం. ఈ థియరం మనం ప్రూఫ్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, తక్కువ టైం ఉంది కనుక మనం మీరు కావాల్సింది నోట్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, వెరిఫై చేయండి. ఇదే లాస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా అప్లై చేస్తారు. n ఈజ్ ఈక్వల్స్ టు 1 దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, n ఈజ్ ఈక్వల్స్ టు 2 దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సపోజ్ దట్ n ఈజ్ ఈక్వల్స్ టు k దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. Now you prove that this statement is true for n is equals to k plus 1 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఈ ప్రొసీజర్లో ఉంటుంది. సో ఇది నేర్చుకుంటారు ఫ్రెండ్స్. దీన్ని మనం యూజ్ చేసి మిస్సింగ్ టర్మ్స్ని ఫైండ్ చేస్తారు. సో ఏంటి మిస్సింగ్ టర్మ్స్ ఎలా ఫైండ్ చేస్తాం అనేది ఇక్కడ మనకి ఎస్ఏ క్వశ్చన్కి ఎస్ఆర్ షార్ట్ ఆన్సర్కి ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఏంటి ఫండమెంటల్ థియరం ఉపయోగించి మనం ఫైండ్ ద మిస్సింగ్ ఎంట్రీ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఈ టేబుల్ చూసుకొని క్లియర్గా ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 4 5 ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దాని ఇమేజెస్ వచ్చేసరికి 0. సో సెకండ్ వాల్యూ ఎవరు అంటే ఇది మనకి ఇది y1 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది y0 తీసుకుంటే ఇది y0 అవుతుంది.
సో y1, y2, y3, y4, y5. లేదు మీరు వీటికి ఎస్ టీ ఏదో ఒక వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, ఎక్స్ వై కానీ. సో ఈ వాల్యూస్ ఇక్కడ మనకి ఈ టేబుల్లో ఎన్ని వాల్యూస్ మనకు తెలుసు అంటే ఫస్ట్ వాల్యూ 0 తెలుసు, 8 తెలుసు, 15 తెలుసు, 35 తెలుసు, అంటే 4 వాల్యూస్ తెలుసు. సో 4 వాల్యూస్ ఎప్పుడైతే మనకు తెలుసో మనకి నోన్ వాల్యూస్ అనేవి 4 ఉన్నాయి, అన్నోన్ వాల్యూస్ అనేవి 2, ఈ వాల్యూ ఈ వాల్యూ. సో అన్నోన్ వాల్యూస్ 2 ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఈ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ అనేది 3 అవుతుంది, ఎందుకంటే నోన్ వాల్యూస్ అనేవి మనకి 4 ఎప్పుడైతే తెలుసో డిగ్రీ అనేది 3 అవుతుంది పోలినామియల్. డిగ్రీ 3 అయితే దాని థర్డ్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్, ఫోర్త్ డిఫరెన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్, డేటా పవర్ ఆఫ్ 4 y0 ఈక్వల్స్ టు 0 అవుతుంది. డేటా పవర్ ఆఫ్ 4 y0 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇక్కడ 1 మిస్సింగ్ టర్మ్ అయితే ఓన్లీ ఒక ఈక్వేషన్ తీసుకుంటాం మనం. ఇక్కడ 2 మిస్సింగ్ టర్మ్స్ కనుక నెక్స్ట్ టర్మ్స్ కూడా 0 అవుతుంది. డేటా పవర్ ఆఫ్ 5 y0 ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా మనం అప్లై చేస్తాం. ఇంతకుముందు మనం రిలేషన్స్ తెచ్చుకుంటాం ఆల్రెడీ. డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏం చెప్పాం, డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని ఈ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు, షిఫ్ట్ ఆపరేటర్, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు క్లియర్గా ఏమైపోయింది, ఈ మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే డేటా వాల్యూ ఏమొచ్చింది, ఈ మైనస్ 1. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాం ఆ వాల్యూ. అంటే ఇక్కడ డేటా వాల్యూని మనం ఈ మైనస్ 1 ఓ టు పవర్ ఆఫ్ 4 y0 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమవుతుంది, ఈ మైనస్ 1 ఓ టు పవర్ ఆఫ్ 5 y0 ఈక్వల్స్ టు 0 రీప్లేస్ చేస్తాం. నేను ఇది అప్లై చేస్తాను, యాజ్ యూజువల్గా దీన్ని మీరు అప్లై చేయాలి. సో ఫస్ట్ వన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఈ మైనస్ 1 ఓ టు పవర్ ఆఫ్ 4. సో క్లియర్గా ఈ పవర్ ఆఫ్ 4 మైనస్ 4c1 అంటే 4c1 వస్తుంది మనకి. ఇక్కడ 4c1 అంటే 4c1 ఈ పవర్ ఆఫ్ 3 ప్లస్ 4c2 ఈ పవర్ ఆఫ్ 2 మైనస్ 4c3 ఈ ప్లస్ 4c4 అంటే 1, ఇక్కడ 1 వస్తుంది. ఓల్ ఇంటూ y0 ఈక్వల్స్ టు 0. y0తో మల్టిప్లికేషన్ చేయండి, ఈ పవర్ ఆఫ్ 4 ఇంటూ y0 మైనస్ 4c1 అంటే 4 ఈ క్యూబ్ ఇంటూ y0 ప్లస్ 4c2 అంటే ఇక్కడ క్లియర్గా చూడండి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఫ్రెండ్స్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ లాస్ట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమో 2 ఫ్యాక్టోరియల్ ఉండదు, 2 అంటే 2 ఇంటూ 2 2 1 జా 2 2 జా 2 ఇంటూ 3 6 అనమాట. 6 ఈ స్క్వేర్ y0 మైనస్ 4c3 అంటే 4 ఈ y0 ఈక్వల్స్ టు 0 ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా ఈ పవర్ ఆఫ్ n y0 అంటే మనం ఏం చెప్పి ఈ పవర్ ఆఫ్ n yr అంటే ఏమైంది n ప్లస్ ఆర్ అని చెప్పాం. సో ఇప్పుడు యాడ్ చేయడం అంటే ఏమైంది y4 అవుతుంది ఫ్రెండ్స్. మైనస్ ఇదేమవుతుంది 4 ఇంటూ y3 అవుతుంది, ప్లస్ 6 ఇంటూ y2 అవుతుంది, మైనస్ 4 ఇంటూ ఇక్కడ 1 ఉంది కనుక y1 అవుతుంది, ఈక్వల్స్ టు 0. సో ఇది ఈక్వేషన్ 1 ఫ్రెండ్స్. ఈ ఈక్వేషన్ 1లో y4 మనకు తెలియదు కనుక y4 అలాగే ఉంచుతాం. y3 వాల్యూ 15 రీప్లేస్ చేస్తాం. అలాగే y2 వాల్యూ 8 రీప్లేస్ చేస్తాం. y1 వాల్యూ ఏం తెలియదు కనుక y1 అలా విడిచిపెడతాం. ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, దీన్ని కూడా మనం రీప్లేస్ చేస్తే ఈ పవర్ ఆఫ్ 5 మైనస్ 5c1 అంటే 5 ఈ పవర్ ఆఫ్ 4 ప్లస్ 5c2కి వచ్చేసరికి మనకి 10 వస్తుంది ఫ్రెండ్స్. సో క్యాలిక్యులేట్ చేయండి, ఈ పవర్ ఆఫ్ క్యూబ్ మైనస్ కావస్తే మనకు 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అనేసరికి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ బై 2 ఉంటుంది. సో 2 1 జా 2 2 జా 2 ఇంటూ 2 అంటే 5, అందుకనే 10 వచ్చింది. ఈ స్క్వేర్ ప్లస్ 5 ఈ మైనస్ 1. సో హోల్ ఇంటూ
-1 హోల్ ఇంటూ వై నాట్ వస్తుంది ఫ్రెండ్స్, ఈక్వల్స్ టు 0. సో సేమ్ అప్లై చేస్తారు, ఈక్వేషన్ 2 వస్తుంది. సో ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 మనం జనరల్ మెథడ్లో ఆర్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి అయినా ఫైండ్ చేస్తే మనకి వై నాట్ వాల్యూ, వై1 వాల్యూ అండ్ వై2 వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. క్లియర్గా చూస్తే ఏంటి ఆ వై1 వాల్యూ వై2 వాల్యూస్ అంటే మనకి ఇది వై1 వాల్యూ ఫస్ట్ మిస్సింగ్ టర్ము, ఇది వై4 వాల్యూ సెకండ్ మిస్సింగ్ టర్మ్ వస్తుంది. కాకపోతే చెక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మిస్సింగ్ టర్మ్స్ అనేవి మనం ఫైండ్ చేయాలి. సింగిల్ మిస్సింగ్ టర్మ్ ఇస్తే ఒక ఈక్వేషన్ తీసుకుంటాం, 2 మిస్సింగ్ టర్మ్స్ ఇస్తే 2 ఈక్వేషన్స్, 3 మిస్సింగ్ టర్మ్స్ 3 ఈక్వేషన్స్ తీసుకుంటాం. బట్ మనకు ఓన్లీ 2 మిస్సింగ్ ఆర్ సింగిల్ మిస్సింగ్ టర్మ్స్ మాత్రమే ఎగ్జామ్లో రిపీట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, రిలేషన్ బిట్వీన్ ఆపరేటర్స్. సో వీటి నుంచి కూడా మనకి 5 మార్క్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో సెంటర్ డిఫరెన్స్, ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెంటర్ డిఫరెన్స్ మధ్య ఇది ఒక రిలేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, డేటా ఈక్వల్స్ e-1. సో దీని గురించి మనం ఫస్ట్ చెప్పాలంటే డేటా వచ్చరికి ఏమైంది, మనకి డేటా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని మనం ఈ పవర్ షిఫ్టింగ్ ఆపరేటర్ రాస్తాం, ఈ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే e-1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకి డేటా ఈక్వల్స్ టు e-1 ఫస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాబ్లా తీసుకుని మనకి నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ అని ఆల్రెడీ డినోట్ చేసాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇది ఎలా రాసుకోవచ్చు, ఈ ఇన్వర్స్ షిఫ్టింగ్ ఆపరేటర్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 1 మైనస్ ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే నాబ్లా ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. డేటా ఈ పవర్ ఆఫ్ n, డేటా అంటే ఈ పవర్ ఆఫ్ 1, ఇది అప్లై చేస్తాం, ఇది నార్మల్. సో ఇప్పుడు క్రోనికల్ డేటాను అండ్ సమ్మేషన్ వాల్యూస్ ఎలా వచ్చాయని నేర్చుకోం. క్రోనికల్ డేటా, సో క్రోనికల్ డేటా అనేసరికి సెంటర్ డిఫరెన్స్ అని చెప్పాం. సెంటర్ డిఫరెన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా డిఫైన్ చేసాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై 2. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసాం స్టార్టింగ్లో. అంటే ఇప్పుడు ఏమైంది, ఈ షిఫ్టింగ్ ఆపరేటర్లో కన్వర్ట్ చేయండి, ఈ పవర్ ఆఫ్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తే ఫ్రెండ్స్ ఏమైంది, ఈ పవర్ ఆఫ్ 1/2 మైనస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో క్రోనికల్ డేటా ఈక్వల్స్ టు ఈ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి యావరేజింగ్ ఆపరేటర్. సో యావరేజ్ ఆపరేటర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఏంటి యావరేజ్ ఆపరేటర్, మ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా డిఫైన్ చేస్తాం, 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 హెచ్/2ని ఎలా నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ హెచ్. సో షిఫ్టింగ్ ఆపరేటర్ కన్వర్ట్ చేస్తే 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామన్ తీయండి, 1/2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/2 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 1/2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ విధంగా మనకి యావరేజింగ్ ఆపరేటర్కి వచ్చేసరికి ఇలా డిఫైన్ చేస్తాయి. ఇలా ఇంకా కొన్ని రిలేషన్స్ అయితే ఉంటాయి. సో అవి నోట్స్లో చూసి ఈ రిలేషన్స్ మనకి కంపల్సరీగా 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్, ఒక 3-4 రిలేషన్స్ యాడ్ చేసి 10 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే రిలేషన్ బిట్వీన్ ఆపరేటర్స్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, మనకి ఫ్యాక్టోరియల్ నోటేషన్లో కంపల్సరీగా మనకి 5 ఆర్ 10 మార్క్స్లో అడుగుతారు. ఫైండ్ ద ఫంక్షన్ హూజ్ ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్. ఇప్పుడు వరకు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఇఫ్ దెన్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్, నాబ్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అనేది ఫైండ్ చేసాం. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఇచ్చాడు, ఇది ఫైండ్ ద ఫంక్షన్ హూజ్ ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్. ఫస్ట్ డిఫరెన్స్ ఇచ్చారు అంటే డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది క్లియర్గా ఇచ్చాడు. మనకి ఫైండ్ ద ఫంక్షన్, ఏ ఫంక్షన్ యొక్క డిఫరెన్స్ అనేది ఫైండ్ చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం తీసుకున్నాం. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఫ్యాక్టోరియల్ నోటేషన్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడికి 9x² ప్లస్ 11x ప్లస్ 5. సో కనుక క్లియర్గా అప్లై చేస్తే ఇది 9 ఇంటూ మనం డైరెక్ట్గా నోట్ చేసాం. ఇది
దీన్ని అలాగైతే ఇలా డైరెక్ట్గా కాకుండా దీన్ని ఏం రాస్తారంటే దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారంటే మనం ఫస్ట్ కాన్స్టెంట్ ఇంటూ 9 పవర్ ఆఫ్ ఇక్కడ ఏ అనొచ్చు 9 పవర్ ఆఫ్ 2. సో ఇక్కడ 2 ఉంది కనుక దీన్ని మార్చేస్తున్నాం మనం ఫ్యాక్టర్ నోటేషన్. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇలా నోట్ చేస్తే ఫ్యాక్టర్ నోటేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ ఎక్స్ మైనస్ ఎన్ అలా ఎక్స్ మైనస్ ఎన్ మైనస్ 1. సో ఇలా వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇలా నోట్ చేసామంటే అర్థం ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని మీనింగ్. ఎక్స్ క్యూబ్ అనేసరికి ఏమవుతుంది మీనింగ్, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇలా బ్రాకెట్స్లో ఇండికేట్ చేస్తే. అలా ఇండికేట్ చేయకుండా ఎక్స్ స్క్వేర్ ఉంది కానీ ఓన్లీ ఎక్స్ స్క్వేర్ అని మీనింగ్. ఫ్యాక్టర్ నోటేషన్ అనమాట ఇది ఇక్కడ మనకి ఫైనల్ డిఫరెన్స్లో. సో ఇప్పుడు దీన్ని మనం అలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, 9 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఫ్యాక్టర్ నోటేషన్ 2 ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటాం ఫ్రెండ్స్, ఇంత 11 తీసుకోము. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ 1 ప్లస్ బి కాన్స్టెంట్ ఎక్స్ పవర్ ఆఫ్ 0. దీన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏమైంది, 9 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయ 9x స్క్వేర్, ఈ కాన్స్టెంట్ తీసుకోవచ్చు లేదా ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ కూడా మనం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. మీరు బి తీసుకోవాలంటే డైరెక్ట్గా ఈ కాన్స్టెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది మనకి 9x స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 9 ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఈ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 9 ఈక్వల్, అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 11 ఉంది, ఇక్కడ ఏ మైనస్ 9 ఉంది. అంటే ఏ మైనస్ 9 ఈక్వల్స్ టు 11, ఏ ఈక్వల్స్ టు 20. సో అందుకని డైరెక్ట్గా ఇక్కడ 20 తీసుకోండి. బి వాల్యూ కంపేర్ చేస్తే 5. సో అందుకనే మనం డైరెక్ట్గా తీసుకోండి. ఇంకా సింపుల్గా ఇది ఈ ప్రాబ్లం అంటే జనరల్గా ఏ ప్రాబ్లం ఇచ్చినా ఈ మెథడ్ అప్లై చేయాలి. క్యూబ్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ 9 ఇంటూ ఎక్స్ క్యూబ్, 9 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 3 బ్రాకెట్లో, అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 వస్తుంది. అలా ఫస్ట్ వన్ లాస్ట్ కాన్స్టెంట్స్ ఈక్వేషన్లు ఏవి అవి తీసుకుంటాం, రిమైనింగ్ మనం వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి. సో ఇంకా మనం ఇది ఓన్లీ సెకండ్ డిగ్రీ పోవడం కనుక డైరెక్ట్గా 9x ఇంటూ ఎక్స్ 9x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 20x 11x వస్తుందని చెప్పి నోట్ చేస్తాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫ్యాక్టర్ నోటేషన్ ఎక్స్ పవర్ ఆఫ్ 2 అని బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ఇది ఎక్స్ పవర్ ఆఫ్ ఏమి లేదంటే 1. సో ఈ ఫంక్షన్లో మనం ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఇది ఎప్పుడైతే చేయాలంటే ఎప్పుడైతే ఫ్యాక్టర్ నోటేషన్లో కన్వర్ట్ చేస్తాం, ఇది డెరివేటివ్ అనే డిఫరెన్స్ అనేది డెరివేటివ్కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఈ డిఫరెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎక్స్ పవర్ ఆఫ్ 3కి ఎక్స్ పవర్ ఆఫ్ 2కి ఇంటిగ్రేషన్, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్కి ఇంటిగ్రేషన్ వచ్చేసరికి ఏమైంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. అంటే ఇక్కడ 2 కనుక 3 ఎక్స్ పవర్ ఆఫ్ 3/3 ఎక్స్ పవర్ ఆఫ్ 2/2. ఇక్కడ ఏమైనా లేదు కనుక కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ 1. దీన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, 3 1 3 క్యాన్సిల్ అయిపోద్ది. ఎక్స్ పవర్ ఆఫ్ 3 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ 10 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ ప్లస్ 5. నెక్స్ట్ వన్ ఇది క్యాలిక్యులేట్ చేస్తే 3x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి అన్నాం, ఎందుకంటే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను కనుక కాన్స్టెంట్ యాడ్ చేస్తాం. సో ఆ కాన్స్టెంట్ ఇక్కడ వచ్చిన కాన్స్టెంట్తో ఏదో కాన్స్టెంట్ సమ్ కాన్స్టెంట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఒక డిఫరెన్స్ డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ చేయడం, ఇది ఖచ్చితంగా మనకి 5 ఆర్ 10 మార్క్స్కి వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈరోజు మనం చెప్పినవి ఓన్లీ ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్లో డిఫరెన్స్ ఆపరేటర్స్, ఫైండ్ డిఫరెన్షియల్ ఆపరేటర్స్ 9 ఆపరేటర్స్ చెప్పాం, రిలేషన్ బిట్వీన్ ఆపరేటర్స్ చెప్పాం, మిస్సింగ్ టర్మ్స్ చెప్పాం, అండ్ ఫ్యాక్టర్ నోటేషన్లో ప్రాబ్లమ్స్ చెక్ చేసాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకా మన సింపుల్గా ఏదైనా పేపర్ ఇస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ క్రియేట్ చేయడం ఎలాగని చెప్పి నెక్స్ట్ మన వీడియోలో ఆ టేబుల్ చెప్తాం. అప్పుడు సేమ్ అవి ఇవి ఒకటే, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏదైనా ఒక డేటా ఇస్తే. సో ఈ విధంగా మనం మిస్సింగ్ టర్మ్స్ నేర్చుకోవాలి. ఈ ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి రివిజన్ చేసుకుంటూ వెళ్తే ఈ వీడియో విని మీరు నోట్స్లో ఉన్నది ఒకసారి ప్రాక్టీస్ చేయగలిగితే కంపల్సరిగా ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో వెళ్తే ఏ ప్రాబ్లం ఇచ్చినా నెంబర్స్ అక్కడ ఉండే నెంబర్స్ గురించి మనం ఆలోచించవద్దు, మెథడ్ ఎలా అప్లై చేస్తానని చెప్పి క్లియర్గా మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఈ కోవిడ్ ద్వారా మనకి ఏంటంటే చాలా
6 మంత్స్ తర్వాత ఎగ్జామ్స్ రాయడం కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీఎస్సీ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ వీలైనంత తొందరగా ఈ వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మీరు చేసే వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళు పాస్ అవుతారు. సో ఆ విధంగా స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.